వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. నాకు ఐవీఆర్ఎస్ కాల్స్ రద్దు చేయాలి. ఒకటి, మార్నింగ్ 6 గంటలకి 7 గంటలకి వీడియో కాల్స్ చేయడం వల్ల మేము వాళ్ళు ఏం నిరూపించాలనుకుంటున్నారు? మాకు అంటే మేము పని చేయడం లేదు, నేను మేము ఒకవేళ పని చేయకపోతే ఎన్ని పథకాలు మేము అన్ని డోర్ టు డోర్ మేము ఎలా తీసుకెళ్లగలము? ఇంత జనాల్లోకి ఇంత అభివృద్ధి ఎలా వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు? మొత్తం ఇప్పుడు 6 ఏళ్ల నుంచి సచివాలయాలు మెయింటైన్ చేస్తుంది మేమే కదా. మేము ఇన్ని చేస్తున్నప్పుడు ఇది మాత్రం మాకెందుకు ఇంత దొంగలాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు సెక్రటరీలనే? కాబట్టి మాకు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వద్దు, వీడియో కాల్స్ వద్దు. న్యూస్ పేపర్ ని పెట్టి మరి తీయాలి అంటే సినిమాలాగా ఉందండి. అసలు న్యూస్ పేపర్ పెట్టడం ఏందండి? సినిమానా? మన నిజ జీవితంలో ఉన్నామా? సినిమాటోగ్రఫీలో ఉన్నామా? మనమంతా మేమంటే చేయడం లేదా ఇన్ని రోజులు? మేము చేయకపోతే కరోనా టైంలో ఇంతగా ఎలా ఉన్నారు? అసలు శానిటేషన్ వర్క్, త్రాగునీరు పథకాలు ప్రతి ఒక్కటి మేము లేకుండా ఏంటి జరగదు. కాబట్టి ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది, మాకు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వద్దు, మాకు ఈ వీడియో కాల్స్ వద్దు. అవి దయచేసి మాకు తీపిచ్చండి. లేడీస్ చాలా మంది ఉన్నారు, నాట్ ఓన్లీ లేడీస్ అండి, మగవాళ్ళైనా కానీ ఇళ్లలో వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉండదా? పిల్లలు ఉండరా? స్కూల్ పంపించే పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు బాగున్నారు. మాకొక్కరికే ఎందుకు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్? పెడితే అన్ని డిపార్ట్మెంట్లకి ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టండి, లేదా మాకు తీసేయండి. ఒకటి. 2, సచివాలయాలు మాకు వద్దు. మేము డీడీఓగా వ్యవహరించము, మా వల్ల కాదు. 6 ఏళ్ల నుంచి మేము 6-7 ఏళ్ల నుంచి సచివాలయం మేమే మెయింటైన్ చేస్తున్నాం. ఏ ఒక్క రోజు మెయింటెనెన్స్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రతి నెల సెక్రటరీలు జోబీల నుంచి మేము ఒక్కొక్కరు 1000-2000 రూపాయలు నెలకి ఇస్తున్నాం. మా జీతాలు ఎంతండి? మేము సచివాలయం పెట్టుకోగలిగేంత శక్తి మాకు ఉందా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఇస్తే మాకు సచివాలయాల నుంచి విముక్తి కల్పించండి. లేదు అంటారా, మేము సచివాలయం మెయింటైన్ చేస్తాం. ఎప్పుడు మెయింటెనెన్స్ కి అమౌంట్ ఇవ్వండి. ప్రతి ఒక్క సచివాలయ ఎంప్లాయీలకు SRలు మా దగ్గర పెట్టండి, అప్పుడు మేము చేయగలము. అంతకు మించి మేమైతే ఏమీ చేయలేము. దయచేసి దీన్ని కాస్త పై వాళ్ళందరూ ఆలోచించాలి. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి దాదాపుగా 55 కిలోమీటర్లు ట్రావెల్ చేసి చేయాలి. నా కూతురు వికరాంగురాలు. ఆ అమ్మాయికి నేను పొద్దున్నే తినిపించకుంటే చాలా ఇబ్బంది, గంట సేపు తింటుంది. నా సమస్య చెప్తున్నాను. అటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్న మా లేడీస్ చాలా మంది ఉన్నారు. పొద్దున్నే 7 గంటలకే వీడియో కాల్ చేయడం వల్ల మేము ఎట్లా మా ఫ్యామిలీకి మేము ఎలా టైం ఇవ్వాలి, నా కూతురికి ఎలా తినిపించాలి? ఇలాంటి వాళ్ళు మా లేడీస్ ఎంతమంది సఫర్ అవుతున్నారో ఆ విషయం చెప్దామని వస్తున్నాను. మెయిన్ వీడియో కాల్స్ రద్దు చేస్తే మాకు మీరు సహకరించినట్టుగా నమ్ముతున్నాను. గ్రామ పంచాయతీ సెక్రటరీలంతా ఇక్కడికి కలెక్టర్ గారికి మా సమస్యలు, మా బాధలు విన్నవించి వారి ద్వారా ప్రభుత్వానికి, తర్వాత ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ తెలియజేయాలని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. దీంట్లో అతి ముఖ్యమైనది, ఈ మధ్యనే ఉదయం 6 నుంచి 7 గంటలకు గ్రామ పంచాయతీలకి వెళ్ళి ఈ శానిటేషన్పై ఫోటోలు తీసి పెట్టాలని ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఉదయం 6 గంటలకే పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము శానిటేషన్ వర్క్ చేయడానికి సిద్ధమే, కానీ ఆ టయానికి పోవాలంటే వీక్లీ ఒకసారో లేదా మంత్లీ ట్వైసో పోవడానికైతే ప్రాబ్లం లేదు. కానీ ప్రతిరోజు అంటే ఆడవాళ్లకు వంట చేసుకునేకి, పిల్లలను రెడీ చేసుకునేకి సమయం చాలదు. ఇంకా మగవాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఏంటన్నా పిల్లలను వదిలి రావడము ఇట్లా అంతా చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత ఈ పని ఒత్తిడి వల్ల చాలామందికి చెప్పుకోలేని రోగాలు కూడా రావడం జరిగింది. వాళ్ళకు ట్యాబ్లెట్ మింగాలా, డైట్ ఉంటుంది. ఆ డైట్ సమయానికి చేయించుకోవాలా, మధ్యాహ్నం క్యారీ కట్టించుకోవాలా, ఇటువంటివన్నీ వండుకొని పొద్దున్నే 6కి పోతే పొద్దున్నే 6 టిఫిన్ బయట తినాలా, మధ్యాహ్నం భోజనం బయట తినాలా, రాత్రి ఎప్పుడో 6 గంటలకు రావాలా, సచివాలయ వ్యవస్థ చూసుకోవాలా. ఇన్ని బాధ్యతలు పెట్టుకొని పొద్దున్నే 6 నుంచి 7కి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి కలెక్టర్ గారికి తెలియజేయడం ఏమనగా ఉన్నతాధికారులకు తెలియజేయండి. అట్లా కాకుండా ఉదయం 10 నుంచి 5 గంటలకు పని చేయించుకోండి, హ్యాపీగా చేస్తాం. తప్పదు, ఎమర్జెన్సీ, ఆడ గ్రామంలో ఏదో జరుగుతుంది, ఆ పొద్దు 6కి కాదు, పొద్దున్నే 4కి రమ్మని వస్తాం, రాత్రి 10 వరకైనా చేస్తాం. మాకేం ఇబ్బంది లేదు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకుపోయే పనిలో మొట్టమొదట ఉండేది మేమే. కానీ మాకే ఇబ్బంది కలిగితే ఎవరు చేయగలరు? దయచేసి ఇది ప్రజలు అనే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.